కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక కుటుంబం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి తెలియచేస్తుంది. మనం చూసినట్లయితే కొలస్సీల 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని వాక్యము వివరిస్తుంది. భార్యలారా మీ భర్తలకు మీరు విధేయులై ఉండుడి అని వాక్యము వివరిస్తుంది. కనుక భార్యలమైన మనము భర్తలకు విధేయత కలిగి ఉండాలి. 3:19లో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని వాక్యము వివరిస్తుంది. కనుక భర్తలైనటువంటి అందరూ కూడా భార్యలను ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. భార్యలు విధేయత చూపించాలి. అదేవిధంగా భర్తలు భార్యలను ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. కొలస్సీలు 3:20 వచనంలో పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని వాక్యము వివరిస్తుంది. పిల్లలైనటువంటి అందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలి అని వాక్యము వివరిస్తుంది. పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల యొక్క మాట విని ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:21లో తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి అని వాక్యము వివరిస్తుంది. తండ్రులైనటువంటి వారు వారి పిల్లలకు వారి యొక్క మనసు కృంగకుండా వారికి కోపము పుట్టించేటువంటి వారుగా ఉండకూడదని చెప్తుంది. తండ్రులైనటువంటి వారు వారి యొక్క పిల్లల యొక్క మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుండా వారిని చూసుకునేటువంటి వారుగా ఉండాలి. అదేవిధంగా 3:22 వచనంలో మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అని ఇక్కడ దాసులకు దేవుని వాక్యము చెప్తుంది. దాసులారా మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఎవరైతే దాసులై ఉంటున్నారో, ఎవరైతే సేవకులై ఉంటున్నారో, ఎవరైతే అంటే ఇంటి పనిలో కావచ్చు, ఆఫీస్ పనిలో కావచ్చు, మరి దేంట్లో అయినా సరే మీరు దాసులైనట్లయితే మీ యజమానులైనటువంటి వారికి అన్ని విషయంలో కూడా విధేయులై ఉండుడి అని వాక్యము వివరిస్తుంది. అదేవిధంగా 4వ అధ్యాయం కొలస్సీ 1వ వచనం చూసినట్లయితే న్యాయమైనదియు ధర్మానుసారమైనదియును మీ దాసుల ఎడల చేయుడు అని వాక్యం ఇక్కడ యజమానులకు చెప్తుంది. యజమానులారా న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి అని. కనుక ఇక్కడ కుటుంబం గురించి భార్యలైన వారు విధేయత చూపించాలి, భర్తలు ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినాలి, తండ్రులు బిడ్డలు కృంగకున్నట్లు వారి మనసుకు కోపము తెప్పించకుండా చూడాలి. దాసులైనటువంటి వారు వారి యజమానులకు అన్ని విషయంలో విధేయత చూపించాలి. యజమానులైనటువంటి వారు నమ్మకస్తులుగా అదేవిధంగా ధర్మానుసారంగా దాసుల ఎడల వారు ఉండాలి అని వాక్యం వివరిస్తుంది. ఈ విధంగా ఉండుగాక అందరము. ఆమేన్.